బొట్టన వేలు మాత్రం రెండే ఉంటాయి. ఈ 4 వేళ్ళు ఒక దగ్గర ఉంటాయి, బొట్టన వేలు దూరంగా ఉంటుంది. ఈ బొట్టన వేలు విదిలి పెడితే దీని పరిస్థితి ఏంటంటే రాస్తుంటాయి. ఇది అహంకార వాక్యం, నువ్వు నేను కాబట్టి పాయింటింగ్ ఫింగర్ అని ఇంగ్లీష్ వాడు కూడా ఇది తీస్తే ఈ 3 వేలు, ఈ మొదటి వేలు మిగతా 3 వేలతో కలిసి ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, కృషి. అంటే జాగ్రత్తగా మనం యాక్టివ్గా ఉండేది. అవుట్ ఆఫ్ 24 అవర్స్ 18 అవర్స్ యాక్టివ్ ఉంటుంది. ఐడియల్ పర్సన్, బాగా కష్టపడి పని చేసి స్వప్న కాస్త పడుకుంటేనే కొంచెం కళలు వస్తాయి. మనకు ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి 4 గంటల వరకు మంచి నిద్ర వస్తుంది. ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితులు వస్తుంది. కానీ ఆ టైంలో వచ్చిన కళలు ఫలిస్తాయని చెప్పి పెద్దలు చేస్తారు. ఆ టైంలో కళలు రావు నెలగా. మనకు జరిగేటువంటి ఆగమ విచారం ఉంటేనే కళలు ఆ టైంలో కళలు దాని ప్రకారం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చే కళలు కళలు. ఇప్పుడు నేను అనేటువంటిది ఈ 4లో ఉన్నంత కాలం కూడా దీని దూరంగానే ఉంటుంది. ఈ 3 సంయోగం జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సైకిక్ పుట్టడం, పెరగడం, రావడం, మళ్ళా పుట్టడం వల్ల ఎప్పుడైతే ఈ నేను అనేది అహంకారాన్ని తగ్గించుకొని ఒంగి ఈ బొట్టన వేలకు కింద కడుపులు పడుతుందంటే యోగం అవుతుంది. యోగం వచ్చిందంటే వాడికి పారమార్థిక చింతన, భగవద్చింతన వస్తుంది. ఎప్పుడైతే కాలు పడుతుందంటున్నామో దీన్ని ఏమంటారంటే గురువు అని. గురువు గారి కాడు పట్టుకుంటే ఈ ముగ్గురు పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు అహంకారం తగ్గిపోయింది. సో ఈ రకంగా ఉండేది. ఇప్పుడు నేను అనేటువంటి నువ్వు నేను దానికి జాగృతి అంటే ఇక్కడ పెడతాను అనుకో, ఆజ్ఞాచక్రం దగ్గర దాన్ని కొద్ది కుడిగడుతున్న దీపాన్ని నూనె వేస్తే ఎలా వెలుగుతుందో కొద్దిగా ఉంది కాబట్టి మనిషి ఏమో వచ్చింది. దాన్ని గుర్తు పెట్టి దాన్ని నిద్ర లేస్తే మనిషిలో యాక్టివిటీ తప్ప స్పిరిచువల్ యాక్టివిటీ పెరుగుతుంది, మామూలు యాక్టివిటీ. అందుకని దీంతో జాగ్రత్త దాంతో పెట్టాలి. ఇది కూడా పెట్టచ్చు, కానీ ఇది ఇంకా సెకండ్ గ్రేడ్ లో ఉన్నట్లు లెక్క. అందుకని జాగ్రత్తలో పెడితే అవతల వాడికి ఆజ్ఞాచక్రాన్ని నాథింగ్ ది డోర్ అన్నట్టుగా ఆజ్ఞాచక్రాన్ని నిద్ర లేదు. దాంతో గుడికి పుస్తకం దగ్గర గుర్తు పెట్టినది ఏదో ఆ కాన్సెప్ట్ ఉంటేనే కదా గుర్తు పెట్టినది. గుర్తు పెట్టుకోవడంలోనే మైథాలజీ ఉంది. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మ ఉంది. అలాగే గత జన్మ కూడా ఉంది. ఓన్లీ హిందూ దాంట్లోనే ఆ రకమైన సిద్ధాంతం ఉంది, మిగతా వాటిలో పునర్జన్మ సిద్ధాంతం లేదు. కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని నిద్ర లేపడం, దాన్ని సరైన రీతిలో ప్రకటించడం అనేది బుక్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ వీళ్ళతోనే పెట్టడం పెద్దలు చెప్పింది. 2 పెట్టచ్చు, దాంట్లో ఇది కూడా మంచిది, అన్నిటికంటే ఇది మంచిది.